రాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య రాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో అనువు కాని చోట అది కూడన్న మాట అనవద్దునంత నన్న ప్రేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలక మాట రాజుగా కురమా అన్నయ్య నసీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్యో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో మీరు ఎటు పారిపోలేరు కాబట్టి మీకోసం నేను కవిత చెప్తా. ధైర్యంగా ఉంటారా? టిఫిన్ తిన్నారా అందరూ? అయిపోయారు బో. మర్రి చెట్టు మందంగా ఉంటుంది, గంధం చెట్టులో గంధం ఉంటుంది, గులాబీ చెట్టు అందంగా ఉంటుంది, ఎక్స్ప్రెస్ రాజాలో మీకు మాకు అనుబంధం ఉంటుంది. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఎక్స్ ఫర్ చందమామ రావే, షాబిల్లి రావే, కొండెక్కి రావే, ఎక్స్ప్రెస్ రాజంతేవే. చందమామ రావే తెలుగు చెప్పమ్మా. రాదా చదువుకోలే మంటైతే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అంత మంచి పాటని ఇంత బాగా పాడగలిగావంటే నువ్వు పాడేసిన తర్వాత మా వాళ్ళు ఆ పాట పెడితే గానీ అర్థం కాలేదు ఆ పాట. కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల ట్యూన్ మిస్ అయింది ఆయనకి, లేకపోతే బాగా పాడేవాడు ఆయన. వేరే తీసాడు దెబ్బ. ఓకే, ఆర్ ఫర్ రామ రామ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు, రాముల పరిషత్ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు. ఏంట్రా ఈ కోరస్? నువ్వు పాడమే వింతంటే మళ్ళీ పక్కనే కోరస్. ఈ ఫర్ ఏందిరా ఊరి బామ్మర్ది తిక్కలదిర నీ అక్క, ఏగలేను మీ అక్కతో నేనాడలేను తైతక్క. పొద్దుగాల లేవనంటది, దస్ గ్యార దాకా వంట ఉంటది, కూర బువ్వ ఉండనంటది, పక్కింటి ఇంటికాడి ఉమ్మ అంటది. ఏం ఎక్స్పీరియన్స్ భయ్యా నీకు? ఎందిర ఓరి బొమ్మరిది తిక్కలదిర నీ అక్క, వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క, పొద్దుగాల లేవనంటది, దస్సు గ్యార బారదాకమంటది. ఎస్ ఫర్ సామజవర గమన, సామజవర గమన, ఎన్నియల్లో 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 ఎన్నియల్లో, సామజవర గమన, సామజ వర గమన. అబ్బా పిండేశారు. అబ్బా చాలా బాగా పాడారు నిజంగా ఆ పాటని. వెరీ గుడ్, సూపర్. ఇంకో ఎస్ ఫర్ సంధ్య పొద్దుల కాడ సంపంగిన జింది, అంత గడికి తోడు చెరగాలిన మంది, వెల్లువ ఏడు ఏడికి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది, అందగతిన చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు నవ్విబ్బుల ఏగళ్ళు. మీకోసమే నాకోసమ్మా. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది, అందగతిన చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు నవ్విబ్బుల ఏగళ్ళు. ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది. అబ్బా సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది. ఓకే, సో
ఇన్ని అద్భుతాలు జరిగాయి కాబట్టి మా సుబ్బారావు గురించి కూడా మీకు చెప్పాలి. ఆయన కూడా ఒక అద్భుతం. ఆయన ఓ రోజు పొద్దున్నే లేచి ఇంక ఇవాళ ఏం పని చేద్దాం అది అనుకున్నప్పుడు యమధర్మరాజు ఎదురుగా వచ్చినమాట. బాసు ఇవాళ నీ లాస్ట్ వర్కింగ్ డే, అయిపోయాక బకెట్ తన్నేస్తే తీసుకెళ్లిపోతాను నేను అన్నాడు. సార్ అదేంటి సార్, నేను చాలా పనులు నాకు చేయాల్సిన చాలా ఉన్నాయి, నా వల్ల కాదు, కుదరదు, నేను రాను అన్నాడు. డెసిషన్ నీ సైడ్ కాదన్న, డెసిషన్ నా సైడ్. నీది ఆల్రెడీ లిస్ట్ లో టాప్ లో రాసింది, ఫస్ట్ రాసింది, సో నిన్నే ఫస్ట్ తీసుకెళ్లాలి సరే అన్నాడు. సరే సార్ ఇంక వెళ్ళిపోయే ముందు ఒక కాఫీ తాగి వెళ్ళిపోదాం సార్ ప్లీజ్ అన్నాడు. సరే ఆయన కూడా కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ పెట్టిన కాఫీ తెచ్చాడు. ఈసారి అందులో కాస్త నిద్ర మాత్రం కలిపి ఇచ్చాడు యమధర్మరాజు. ఆయన తాగాడు, ఆయన పడుకున్నాడు లేవట్లే. ఆయన ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు. ఎంజాయ్ చేసి యమధర్మరాజు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అబ్బా ఏం ఆతిథ్యం ఇచ్చావు నువ్వు, అసలు మామూలుగా లేదు అసలు నీ హాస్పిటాలిటీ. సో నేను మెచ్చి ఏం చేశా అంటే లిస్ట్ లో ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి వద్దాం అనుకున్నాను అని అనగానే సుబ్బారావు అన్నాడు, సార్ కుదరదు సార్, మీరు పడుకున్నప్పుడు ఫస్ట్ లో పేరు తులిచేసి లాస్ట్ లో రాశాను సార్ అని. ఇలా మనం కూడా తప్పించుకుందాం అని ఏమైనా ట్రిక్ ప్లే చేసి దొరికిపోయిన సార్లు కూడా ఉంటాయి చాలా సార్. సో మీరు ఎప్పుడైనా దొరికారు, మనం రోజు దొరుకుతుంది వేరే విషయం, తప్పించుకుందాం అనుకుని దొరికిపోయినవి. 8th క్లాస్ లో ఉన్నప్పుడు పార్టీకి వెళ్దామని టీచర్ కి అబద్ధం చెప్పాను అన్నయ్య. మా తాతయ్య చనిపోయాడు మేడం, ఎంబడే అది అర్జెంట్ గా కాల్ వచ్చింది వెళ్ళాలని చెప్తే అదే టైంలో మా తాతయ్య నాకు ఫీజు కట్టడానికి స్కూల్కి వచ్చాడు. పార్టీ ఆయన చేశారా నీతో? ఇంటికి వెళ్ళాక చాలా మూవీకి చెప్తే వెళ్దాం మామ అని చెప్తే లేవా నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్తే పక్క సీట్ లోనే తన అమ్మాయిని వెళ్ళిపోవలసింది. ఇంకా కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వెళ్ళాను, ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. మమ్మీ ఎక్కడికి వెళ్ళామంటే స్పెషల్ క్లాస్ అని చెప్పాను. తర్వాత మమ్మీ మూవీ ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది మమ్మీ అని. ఒకసారి ఆఫీస్ బంక్ కొట్టి బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు హెచ్ఓడి మ్యామ్ చూసి బయట ఎక్కడున్నావు అని కాల్ చేస్తే ఫీవర్ వచ్చింది మ్యామ్ ఇంట్లో కూర్చున్నానంటే లేదు నేను బయట చూసాను ఇక్కడ అంటే హలో మ్యామ్ సిగ్నల్ అందట్లేదు, హలో హలో వినిపించట్లేదు మ్యామ్ అంటే ఇక్కడ ఉందా మా సిగ్నల్, నేను ఇక్కడ ఉన్నాను చూడు అంట. అక్కడే ఉంది ఆవిడ. కాలేజ్ లో పక్కన ఉన్న అబ్బాయి మా క్లాస్మేట్ పక్కన గ్యాస్ వేసిండు, గ్యాస్ వేసి నేను వేస్తా అని చెప్పిండు. సార్ ముంగటి ఉన్నాడు, ముంగటి ఉంటే వాసన వచ్చింది రా అంటే పక్కన అన్నాడు నువ్వు వేసినవరా అంటే కాదురా నువ్వు వేసినావు అంటే సౌండ్ దగ్గరికే వచ్చింది రా అన్నాడు. నేను మూవీకి వెళ్ళినా. వెళ్ళావా? వెళ్ళే ఉంటావు. ఏం సినిమా? ఎక్స్ప్రెస్ రాజా అనేది కొత్తగా వస్తుంది. అయితే ఇంటర్వ్యూలో బయట మామూలుగా స్మోకింగ్ కాలే వెళ్ళినా. అయితే అక్కడ మ్యాచ్ బాక్స్ ఈ అంకుల్ అని పక్కకు తిరిగి చూస్తే మా డాడీ ఇచ్చింది మ్యాచ్ బాక్స్. నువ్వు ఎవరితో వెళ్ళా? గర్ల్ ఫ్రెండ్ తో. మరి డాడీ? ఫ్రెండ్స్ ఎంబడి పబ్కి వెళ్ళావయ్యా? అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావా అంటే కంబైన్ స్టడీస్ కి వెళ్ళా ఫ్రెండ్ ఇంటికి అని చెప్పా. భోజనం చేసేటప్పుడు కాక్టైల్ ఎలా ఉందిరా అంటే లేవు నాన్న బ్లాక్ డాగ్ చాలా బాగుంది. నేను ఒక రోజు మా డాడీకి చెప్పకుండా కార్ తీసుకొని వెళ్ళినా. ఓకే. అయ్యో. కార్ తీసుకొని వెళ్తే పోలీసు ఆపిండు. ఓ మై గాడ్. నేను అనుకున్నా ఇప్పుడు ఏమైతుంది. అయితే అప్పుడే ఆయన ఏమన్నారంటే బాబు 2000 తీసుకో. నాన్న ఎందుకు సార్ అంటే ఎందుకంటే గవర్నమెంట్ మోదీ ఒకటి తీసిందంట. ఏం తీసింది నేను అడిగిన సీట్ బెల్ట్ పెట్టుకొని నడిపిన వాళ్ళకి 2000 ఇస్తామంట. అయితే ఓకే థ్యాంక్ యూ సార్ అన్న. అయితే నువ్వు ఏం చేసుకుంటావు ఒకటి చెప్పు అంట అని పోలీసు వాడు చెప్పాను. సార్ నేను ఫస్ట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసేస్తా. డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసేస్తా అని చెప్తే దొరికిపోయాను. గర్ల్ ఫ్రెండ్ కలవడానికి పోయినా వెనక నుంచి అగ్గిస్తే వాళ్ళ హక్కు ఉంది. మైక్ ఆయనకి ఇచ్చి నువ్వు కింద రానా? నాన్న ఏం లేదు, హ్యాపీగా పిల్లి మొక్కలు వేసుకుంటా వెళ్ళి ఆ అటుపండి తీసుకుని మళ్ళీ పిల్లి మొక్కలు వేసుకుంటే బ్యాక్ నీ పొజిషన్కి వచ్చా. 3, 2, 1 గో. పల్టీ. చాలా తలగా అన్నారా? చేతులు పెట్టారు. అది అటుపండు. అయ్యో 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 అయ్యో. Thank you for your services. Please be seated. సో ఫ్రెండ్ నా రోజు బైక్ అడిగిండు. నేను వాడితో అందే నా లవర్ తీసుకొని బయటకు వెళ్ళాలని చెప్పిండు. లవర్ తీసుకుని అతను బయటకు వెళ్ళాలి. అతను లవర్ తీసుకొని బయటకు వెళ్ళాలన్నాడు. లేదా బండ్లో పెట్రోల్ అయిపోయిందని చెప్పాను. అదే రోజు నేను నా బైక్ మీద నా లవర్ తీసుకొని బయటకు వెళ్ళాను. బండి ఎవరిది? నాదే. పెట్రోల్ నాదే. గర్ల్ ఫ్రెండ్ నాదే. మీ ఇష్టం అయితే ప్రాబ్లం లేదు అందులో.
ఒక రోజు మా ఫ్రెండ్స్ నేను అందరం పార్టీ చేసుకుందాం అనుకున్నాం. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. డబ్బులు లేకుండా నాన్న పాకెట్ లో నుంచి 100 రూపీస్ తీసుకున్నా. పోయి పార్టీ చేసుకున్నాం. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఏమన్నాడు, నా పాకెట్ లో 200 రూపీస్ ఉండేటివి ఎవరు తీశారు అంటే, నాన్న 200 100 రూపీస్ నేనే తీసిన అని చెప్పి దొరికిపోయినా. ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అడుగుతుంది, కానీ నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం ఉండదు. బట్ ఒకసారి డ్రైవ్ చేస్తూ దొరికిపోయా. లాంగ్ డ్రైవ్ అడిగింది అమ్మాయి కదమ్మా. అబ్బాయి అడిగింది అన్నావు కదా. అన్ని పబ్లిక్ లో ఎలా పెడతారు? ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు అనుకున్నా 5 మందు లేదు చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు పక్కనున్న ఆయనకు ఓపెనర్ అడిగినప్పుడు తీరా చూస్తే డాడీ పక్కన ఉంటాడు. ఆ మైక్ పక్కన అబ్బాయికి బొమ్మ. ఈ 2 వేళ్లతో నీ కాలు బటన్ వేలు పట్టుకోను. మూవీకి వెళ్ళి టికెట్స్ బుక్ లో పెట్టుకున్నాను. మూవీకి వెళ్ళి టికెట్స్ బుక్ లో పెట్టుకో. ఓకే. కాలేజ్ కి వెళ్ళి సార్ లీవ్ ఎందుకు పెట్టావంటే బుక్ అడిగినప్పుడు బుక్స్ లో టికెట్స్ దొరుకుతాయి. యాక్చువల్ గా నాకు 2 బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అందుకే వెళ్ళిపోతారమ్మా. చెప్పండి. 2 బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రదీప్, తర్వాత ఇంకో బాయ్ ఫ్రెండ్. ప్రదీప్ అన్న నన్ను బయటికి వెళ్దాం అనేసి అన్నాడు. నేను అప్పుడు అన్నాను, నేను బయటికి వెళ్దాం, నాకు పని ఉంది, నాకు బిజీగా రానంటే నాకు తిన ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు మా బాయ్ ప్రదీప్ వాళ్ళ ఫ్రెండ్. ఫస్ట్ ఫ్రెండ్ అయితే మూడోవాడు. ఓకే. తిను వచ్చి నన్ను బయటికి వెళ్దాం అనేసి అన్నాడు. ప్రదీప్ కాల్ చేసి బయటకు వస్తే నేను రాను, నేను బిజీగా ఉన్నా అనేసి అన్నాను. నేను తినతో బయటకు వెళ్ళాను అనమాట. బయటకు వెళ్ళాక తనేమో ఎక్కడ తీసుకెళ్తున్నా అడిగాను నేను ఫ్రెండ్ అని, మా బాయ్ ఫ్రెండ్, సెకండ్ బాయ్ ఫ్రెండ్ ని. ఎక్కడ తీసుకెళ్తున్నా అంటేనేమో మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నా అనేసి అన్నాడు. అనేసి అంటాక అక్కడికి వెళ్ళాక బైక్ దిగాక అప్పుడు మా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. ఇక్కడ ఇంటర్వెల్ కూల్ డ్రింక్ అప్పుడు అయిపోయాక బైక్ దిగా ఎక్స్ప్రెషన్స్ చెప్పద్దు. ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్. వెరీ గుడ్. ఇప్పుడు నేను బైక్ దిగుతాను, సెకండ్ బాయ్ ఫ్రెండ్ చూస్తే అక్కడ ప్రదీప్ ఉంటాడు. అప్పుడు ప్రదీప్ పిల్లనే చూస్తాను నన్ను. దొరికిపోయాను అప్పుడు. అంతే అయిపోయింది, అయిపోయిందా? అబ్బా. కాలేజ్ నుంచి బంక్ కొట్టి షాపింగ్ కి వెళ్ళిన ఫ్రెండ్స్ అని. సెంటర్ లో గ్రామా. కాలేజ్ నుంచి బంక్ కొట్టి ఫ్రెండ్స్ తోని షాపింగ్ కి వెళ్ళిన. డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా, షార్ట్స్ వేసుకున్నా. అదే షాపింగ్ మాల్ కి పేరెంట్స్ వచ్చిర్రు, దొరికిపోయినా. మీకు స్టడీస్ కాకుండా ఇలా బంకులు కొట్టడం కాకుండా ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా? అవును, డాన్సింగ్. డాన్సింగ్. యా. అందం హిందోళం, అహరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేలకది, నా శృతి మించెను నీలయ పెంచెను థ్యాంక్ యూ సో మచ్. బాగా క్రేజీగా ఆన్సర్లు ఇచ్చారు. ఇప్పుడు మీలోంచి అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఓ 4 ఇక్కడికి వస్తారు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. సో ఆ 4 ఎవరంటే బాగా బిజీగా ఉంటారు. ఇవిడ రండి మేడం గారు, రండి. అండ్ బీభత్సంగా డాన్స్ చేశారు మేడం గారు, మీరు కూడా రండి.
పోలీస్ స్టోరీ చెప్పాడే పెద్దది కళ్ళజోడు అనేదా ఎల్లో షర్ట్ మీరండి. సో మీ నలుగురికి రాబోతున్న టెస్ట్ ఏంటో చూద్దాం. ఇద్దరు కళ్ళజోడు, ఇద్దరు వితౌట్ కళ్ళజోడు, ఒకడు వితౌట్ బుర్రా. రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. మీ నలుగురు చాలా చక్కగా ఈ రింగ్ లో ఒకరి తర్వాత ఒకళ్ళు నుంచుంటారు అండ్ రింగ్ టు రింగ్ జంప్ అవుతూ ఉంటారు. జంప్ అయినప్పుడు ఒక్కొక్క బాల్ ని కలెక్ట్ చేసుకుంటూ ఆ ఫైనల్ రింగ్ కి వెళ్తారు. ఫైనల్ రింగ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ జంప్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క పోల్ మీద ఆ బాల్ ని మళ్ళీ పెట్టేసి ఖాళీ చేతిలో ఇక్కడ ఉంటారు. ఓకే, మధ్యదారిలో పడిపోయినా కౌంట్ లోకి రావు. సో ఫైనల్ గా మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్నిటి మీద బాల్స్ ఉంటాయో వాళ్ళే బొచ్చామని ఇమ్మంటారు మీరు దాంతో. అయితే బాబోయ్, అయితే ముందు మీతో మొదలెడతారు. రండి అమ్మా. రెడీ? 3, 2, 1 గో. ఇది కాదమ్మా, ఇది గెంతుడంటే 2 కాళ్ళు ఒకసారి ల్యాండ్ అవ్వాలి. ఫ్లైట్ ముందు టైర్ వచ్చి ఎర్ర టైర్ రాకుండా కాకుండా 2 టైర్లు ఒకేసారి ల్యాండ్ అవ్వాలి. అదిగో మళ్ళీ అమ్మా తల్లే ఆ మెయిన్ రింగ్ లోకి వెళ్ళమ్మా. అయ్యయ్యో, సెట్ లో గుంటలు పడ్డాయేమో అనిపిస్తుంది నాకేదో రింగ్ లో. అయ్యో, టైం అయిపోయిందమ్మా తల్లే. రెడీ, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఆడకూడదు అనేది డెమో వర్జన్ లో ఆవిడ ఆడి చూపించారు కాబట్టి ఇప్పుడు ఎలా ఆడాలి అనేది మా పోలీస్ స్టోరీ ఆడి చూపిస్తారు. రండి సార్. 3, 2, 1 గో. బాగా అలవాటు కట్టుది. బాగా అలవాటు కట్టు దీనికి. చెట్టోడా మూర్ఖులే నిసాడిరారు. అవును, గోడలకి దూకడం అలవాటు ఉందా నీకు? తెలిసిపోతుంది. మేడం గారు 3, 2, 1 గో. అల్లే కూర్చుని కదా గెంతాలి. కూర్చుని కదా మేడం గారు, మీరు నుంచోవాలి. మీరు నుంచోవాలి. ఓ, నుంచునే ఉన్నారా? చాలా పద్ధతిగా అదేదో గులాబీ మొక్కకి నాటి కట్టినట్టు చాలా చక్కగా గెంతారు ఆవిడ. గురుగారు రండి సార్. గట్టిగా 3, 2, 1 గో. సూపర్. ఇదే కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్ లో పెడితే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారు. సో మీ నలుగురిలో సూపర్ గా ఆడింది మీరే. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. అంత తేడాగా ఇప్పటి వరకు ఎవరు ఆడలేదమ్మా. అండ్ టాస్క్ ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసింది మీరు. కంగ్రాచులేషన్స్. అసలు ఏం ఆడుతున్నారు ఆవిడకి మనకి ఎప్పటికి అర్థం కాకుండా ఆడింది మీరు. కంగ్రాచులేషన్స్, సూపర్.
కొంచెం కంగారులో ఆడినా బాగా ఆడాడు ఈ అబ్బాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఒంగునని చెప్పే. బీభత్సమైన టాలెంట్ తో ఉన్నారు మీరంతా. చాలా మంది ఆన్సర్ చెప్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ వెనకాల దాంకుంటారు. సూపర్, వండర్ఫుల్. సో మీకోసం ఒక భయంకరమైన క్వశ్చన్ రెడీ చేశాను నేను, బుర్రకు బాగా పదును పెట్టి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక థియేటర్ లో 60 సీట్లుంటే 450 మంది కూర్చుంటారు. ఎలా? ఇమాజినేషన్. ఎవరిది? ఎవరైతే చెప్పారు నాదా? ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్. ఒకరి మీద ఒకరు కూర్చొని ఉండొచ్చు. సీట్స్ ఫిల్ అయ్యే వరకు కూర్చొని మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. జాన్, ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ కింద స్టెప్స్ మీద ఏంటంటే అక్కడ కూర్చుంటారు. వాళ్ళంతా మంటాయి పడుకున్నావు ఏంటి? థియేటర్ కి వెళ్ళిన తర్వాత సీట్స్ ఖాళీ లేవని ఫ్రెండ్స్ కి నేను మూవీ చూసి నీకు స్టోరీ చెప్తా అని చెప్తా. జిమ్ ఫార్ములా 650 అనే టాబ్లెట్ ఉందమ్మా, డైలీ 2 వాడితే తగ్గిపోతుంది. ముందే చైర్స్ పట్టుకొని వెళ్తా ఇంట్లో నుంచి. అలా ఇంకా ఫెసిలిటీస్ లేవమ్మా. 60 అంటే తెలుగులో 500 కదా, 500 లో 450 మెంబర్స్ కూర్చుంటారు. 1000 లో హాఫ్ 500 కదా, సో 60 అంటే 1000 లో మిగతా 50 సీట్స్ ఖాళీ ఉన్నాయి, ఎంటీ ఉన్నాయి. నేను యాక్ట్ చేసిన సినిమా అయి ఉంటుంది. అది ఏదో బయట ఫంక్షన్ హాల్ లో పెట్టేస్తే మొత్తం అందరు కూర్చోవచ్చు లైన్ గా. మీరు మొత్తం క్వశ్చన్ నాశనం చేశారు మీరు. మీకు ఆ విషయం అర్థం అవుతుంది. షోల్డర్స్ మీద కూర్చుంటాం. లేకపోతే బాహుబలి రామకృష్ణ గారు ఎత్తినట్టు ఎద్దు పడుకోవాలి అన్నాను గాల్లో. ఉన్న సీట్లు అనేవి కింద కూర్చుంటాం. చేపలు వేసుకుని పడుకుని చూడ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎస్. కంగ్రాచులేషన్స్, మీరు రైట్ ఆన్సర్ ఇచ్చారు. 60 అంటే 60, 500 సీట్లు ఉన్నాయి, 450 మంది వచ్చారు. వెల్ డన్, సూపర్. ఓకే, మీ టాలెంట్ చూసాక నాకు ఇంకో ప్రశ్న అడగాలండి. మనది కానీ మనకంటే ఎక్కువ మన ఫ్రెండ్స్ వాడేసుకుంటూ ఉంటారు. వైఫై. అండర్వేర్. నువ్వు ఇంతసేపు ఎందుకు మాట్లాడలేదా అనుకున్నా. నువ్వు నోరు తెరిస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా నాయన? అవి కూడా పంచుకుంటున్నారా ఈ మధ్యన? మీ ఆపరేషన్ లో కోఆపరేషన్ పాడుగాను. మన మంచితనం ఎందుకు భయ్యా సాయంత్రం పూట అబద్ధాలు అంత పొట్టు పెట్టుకుంటే మాత్రం? రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్. ఎంత తెలివైనడు అంటే బ్రాండింగ్ పేరు చెప్తే మనకు క్లోజప్ వేస్తారనుకున్నాడు ఆయన. మాది ఈ స్కూలే. కూర్చో. షార్ట్స్ అన్న. ఈ షార్ట్సా ఆయన ఇక్కడ వరకు ఆపాడు, నువ్వు కొంచెం కిందకి వెళ్ళావు. ఎప్పుడు ధ్యాస అదే. కూర్చో. సిగరెట్లన్నా? ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మందు బాటిల్. మైక్ పక్క వైపుకి ఈ 2 వేలతో బటన్ పట్టుకో. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏంటి? వెరీ గుడ్, జాగ్రత్త అన్న. లంచ్ బాక్స్. జెన్యున్లీ రైట్. ఇది మంది పక్క వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. నాది 2వ పీరియడ్కి అయిపోయేది. 4th పీరియడ్ లంచ్ టైంకి ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. వాడిది అబ్బా మీ మమ్మీ భలే చేస్తారు ఈ కూర అంటే, అదేంటో కూడా తెలియపోయా. మీ మమ్మీ భలే చేస్తారంటే తినరా చాలా బాగుంటుంది. రప్ప వేసాక వాడు మాత్రం ఇప్పుడు నీది తిందాం అనేవాడు. నాది ఎక్కడుంది, అది అయిపోయింది. అలా అడ్డమైన గడ్డి తినే అలా తయారయ్యా. మనది మనకంటే ఎక్కువ పక్కోడు వాడేది మన పేరు. వెళ్ళాలి. సూపర్. ఓకే, ఈసారి ప్రశ్న నుంచి కొంచెం బీభత్సైన ఆన్సర్లు కావాలి మనకి. ఓకే,
కార్ లో వెళ్తున్నారు, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, ఏం చేస్తారు? స్పైడర్ మ్యాన్ కి హెల్ప్ అడుగుతాను అన్నయ్య. స్పైడర్ మ్యాన్ అంటే బ్లూ చెక్ షర్ట్ పైన రెడ్ కలర్. ఓల్డ్ కార్ అయితే చెట్టుకు గుద్దేస్తాను, న్యూ కార్ అయితే ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి పొలాల్లోకి వెళ్తాను. కార్ లో కూర్చొని భగవద్గీత చదువుతా. బ్రేకు తొక్కితే బండి ఆగును, బండి ఆగితే బ్రేకు తొక్కును. అందమైన అమ్మాయిని చూసి అమ్మాయి పైన దూకేస్తా. అమ్మాయి నీకు పడలేదు కదా, ఇంకెవరికి పడకూడదని అమ్మాయిని గుద్దేస్తావా? ఆ అందమైన అమ్మాయిలందరినీ ఆదరించడానికి మేమంతా ఉన్నాం. దేవుళ్ళని కోరుకుంటా రంభా ఊర్వశి మేనకున్న లోకానికి పంపిమని. కలర్ఫుల్ ఫ్యూచర్ కోరుకుంటున్నాను, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. వెళ్ళి అంబులెన్స్ కి గుర్తా ఉంటే హాస్పిటల్ లేక యమలోకం. కార్ డోర్ తీసి కార్ డోర్ తీసి కాల్ కింద పెడతా. కాకి ఇప్పుడు కార్ డోర్ తీసో కాకి వచ్చింది, అక్కడ వరకు అర్థమైంది. దాని తర్వాత కాల్ కింద పెడతా, ఆపడానికి ట్రై చేస్తా. కాలా ఈ కాగునింతల్లో మొత్తం కలిసిపోతే నువ్వు మాట్లాడుతుంటే. మైక్ ఏమో జేబులో పెట్టుకున్నావు, నోరేమో పైన ఉంది. బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ యూట్యూబ్ చేసి ప్రదీపానికి బుద్ధి పెట్టి చచ్చిపోతాం. బ్రేక్ ఫెయిల్ అయితే బ్రేక్ డాన్స్ ఆడతా. ఓ పని డోర్ తీసుకుని పైకి ఎక్కి పైన స్టెప్ వేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది. నేనైతే శవాసనం ఇస్తా. అది విడిగా వేయక్కర్లేదమ్మా. నేనైతే బ్రహ్మానందానికి ఫోన్ చేసి వెళ్ళిపడుతా. బ్రహ్మానంద గారికి ఫోన్ చేసి వెళ్ళిపడుతావా? ఆయన కారు ముందుకు వచ్చి అరే తోమ్తో హే అంటారా? వెరీ గుడ్, కూర్చోండి. కాలేజ్ లో నాకు ఇష్టం లేని లెక్చర్ ని ముందరకు వచ్చి నించోమని చెప్పి ఆయన ఫస్ట్ కూర్చోస్తా. మనం మూవీలో లాగా ఎవరికైనా కాల్ చేసి ఇంకో కార్ ని తీసుకొచ్చి ముందు ఆపమని చెప్తాను నా కార్ ని. సెల్ఫీ దిగి స్టేటస్ లాస్ట్ సీన్ అని పెడతా. యమధర్మరాజు కాల్ చేసి నెక్స్ట్ నేనే అని ఎంట్రీ పాస్ తీసుకుంటా. ఇంకా నయ్యో యూటర్న్ తిప్పుకుని బ్యూటీ పార్లర్కి వెళ్ళి టచ్అప్ చేసుకున్నప్పుడు వెళ్తా అనలే. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని పోస్టర్ అతికిస్తాను కార్ పైన. అత్యంత కఠిన సమయంలో కఠిన సమయం ఉంటది కదా, అత్యంత కఠిన సమయంలో తప్పించుకోవడం ఎలానో అది స్టోరీ రాస్తా. ఆ టైంలో రాస్తావా? ఆల్రెడీ బుక్ ఉంటది కార్ లో, ఆల్రెడీ బుక్ ఉంటుంది. వెళ్ళిపోతే రాస్తూ ఉంటావా అమ్మా? ముందే మెకానిక్ ని కార్ లో ఎక్కించుకొని తిరుగుతాం. ప్రేమిస్తే లాగా మెకానిక్ వచ్చేసాడు కామా. ఎప్పుడు ఉంటూ ఉంటాడు ఇలా బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు పాపం. బ్రేక్ ఫెయిల్ అయితే ఎట్లా పాపులేషన్ ఎక్కువైంది కదా, ఎవరు వస్తే చెప్పండి అమ్మా, నుంచి చెప్పండి. అదే ఎట్లానో పాపులేషన్ ఎక్కువైంది కదా, ఎవరు వస్తే వాళ్ళని గుద్దేస్తా, కిక్ ఉంటుంది. ఆధార్ కార్డ్ లిస్ట్ ఒకటి పట్టుకుని తిరుగుతుండమ్మా. వీడు ఎక్స్ట్రా, అరే సైడ్ రా, వీడు లేడు. ఒక అందమైన దొబ్బ అమ్మాయి, లావు అమ్మాయి కార్ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఆమె గుద్దితే ఆమె సేఫ్, నేను సేఫ్. మరి కారు మరి కార్ బుక్ అయినా నా లైఫ్ అయితే ఉంటది కదా. ఫ్రంట్ 2 టైర్స్ బ్యాక్ టైర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి, అంతే. కూర్చోబోయా ఏదైనా కానీ పక్క రోడ్ బ్రేక్ ఎలా నొక్కాలా దాగటే. కార్ బ్యాక్ సీట్ కి వెళ్ళి పడుకుంటా. నేను నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి నా కార్ ఎక్కడైతే ముందర ఆగుద్దో అక్కడ వెయిట్ చేపించి నేను కార్ వాడి నుంచి పోయిస్తా. మంచి పని చేస్తున్నా అని డైరీ మీద తింటూ చేస్తా. ఇంకా ఎలాగో చనిపోతా అని చెప్పి మేకప్ వేసుకుని చూసుకుంటా అనమాట. నన్ను ఎవరైతే నా బాడీ చూడడానికి వచ్చారో వావ్ ఇంత స్మార్ట్ గా ఉంది కదా, ఇలా సరిపోయింది అనుకుంటా. మీరు అందరూ ఎందుకు బకెట్ తన్నేయడానికి డిసైడ్ అయ్యారు? అసలు ఆ కార్ నడుస్తోందని నేను చెప్పానా? కారు బ్రేక్ ఫెయిల్ అయిన కారు అక్కడ ఉంది, దిగి వేరే కార్ ఎక్కుతాం. వెల్ డన్, సూపర్ ఆన్సర్స్. సో మీరు ఇచ్చిన ఈ క్రేజీ ఆన్సర్స్ లోంచి మరో నలుగురు ముందుకు వస్తారు. చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారు ఈ టాస్క్. ఆ నలుగురు ఎవరంటే మేడం గారు రండి.
భయ్యా నువ్వు రాను అసలు అంటే మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నీ దగ్గర. సో నలుగురు వచ్చారు, నలుగురులో ఇద్దరికి ఆల్రెడీ కళ్ళకి గంతలు కట్టారు. చాలా సింపుల్ భయ్యా, చాలా ఈజీగా ఉంటుంది. కింద ఆల్రెడీ కొన్ని బెలూన్స్ ఉన్నాయి. మీరు కింద కూర్చుని జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళి బుడగ దొరికింది అనుకోండి, 2 మోకాళ్ళ దగ్గర పెట్టి పేల్చాలి. సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే మీరు బుడగ దొరికేంత వరకు మిమ్మల్ని వీళ్ళిద్దరూ కొడుతూ ఉంటారు. ఓకే, మీ బుడగ దొరికితే మిమ్మల్ని కొట్టడం ఆపేస్తారు. మీ బుడగ పేల్చినా మళ్ళీ కొట్టడం మొదలెడతారు. అమ్మాయిలు గట్టి కొట్టకూడదు, మెల్లగా కొట్టాలి. ఓకేనా? రెడీ 3, 2, 1 గో. మెల్ల కొట్టమ్మా. అయ్యో ఇది ఓకే 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. పాపం కొంచెం గట్టి కొట్టారు కానీ చాలా బాగుంది. వెల్ డన్, వెల్ ప్లేడ్ మా. మీరు కూడా ఇప్పుడైతే ఉతికారేసింది టక్ టక టక్ టక టక్ టక. అదే గొర్రెలా ఉంది అది అడ్రస్ ఓ అన్నట్టు. సో వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. మీరు ఆడారు, బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఆడతారు. కళ్ళగందరు షిఫ్ట్ చేయండి అమ్మా. భయ్యా గట్టి కొట్టకూడదు, ఓకేనా? ఓకే 3, 2, 1 గో. మీరు వెళ్ళిపోండి నాన్న, మీరు ఇద్దరు కార్నర్లో. కూర్చోబా, కూర్చో దాని మీద కూర్చో. ఇంకో కాలు కూడా కూర్చో దాని. ఆంటీ ఓ మై గాడ్, అమ్మా ఇటు కుర్చీ ఉంది అక్కడ. చల్లే అమ్మా, రెడీ, టైం అయిపోతుంది. అమ్మా ఇటు ఇటు కుర్చీ ఉంది అక్కడ. ఇటు ఇటు ఏమంటివి బుడగలే. ఆ తెల్ల మీద ఎర్ర చుక్కలు బుడగల్. తెల్ల 5, 4, 3, 2, 1 ఓకే టైమ్ అప్. వెల్ ప్లేడ్. నలుగురు సూపర్. నలుగురు బాగా ఆడారు. నలుగురులో పాపం కొంతమంది ఎక్కువ దెబ్బలు తిన్నారు, అంటే వాళ్ళకి ఎక్కువసేపు పట్టింది ఆ బెలూన్ పేల్చడానికి. సో మీ నలుగురులో సూపర్ గా ఆడింది
గురువు గారు కంగ్రాచులేషన్స్. ఒక్క బెలూన్ కూడా తిన్నగా దొరకలేదు మీకు. వెరీ వెల్ ప్లేడ్. అండ్ మీ ముగ్గురు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఆటలు మాటలు అన్ని పూర్తయ్యాయి, మధ్య మధ్యలో పాటలు కూడా అయ్యాయి. సో ఇవి కాకుండా ఇప్పుడు మీలోంచి ఇద్దరు బాగా క్రేజీగా ఉన్న వాళ్ళు ఈ చైర్ లోకి వస్తారు. అది ఆట ఆడిన వాళ్ళు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మాట్లాడిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో యు నెవర్ నో. సో ఎవరు బాగా స్పెషల్ గా ఉన్నారో చూద్దాం. సో ఆ ఇద్దరు ఎవరంటే రండి మేడం. అన్న పోలీస్ స్టోరీ ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చ. అండ్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు. అది గిరగిర తిరుగుతుంది అలాగా. అది తిరిగిన తర్వాత మనకి తిరుగుతుంది. అయిపోయాక నడుచుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్ నోట్ లో పెట్టుకుని దాని మీద డైస్ నుంచో పెట్టాలి ఒకదాని మీద. ఓకే, వెరీ గుడ్. సో మీ పేరు? ప్రిన్స్. ఇంట్లో అదే పెట్టారమ్మా, నువ్వు మార్చుకున్నావు? ఉంది అది అక్కడే ఉంది. జరగట్లే అయ్యాయి. ఆధార్ కార్డు మీద ప్రిన్స్. మీరు తెలుగు మాట్లాడతారా? మాట్లాడతాం. ఇంకేం భాషలు మాట్లాడతారు? గుజరాతీ మాట్లాడతాం. గుజరాతీ పాపడా. ఓ మై గాడ్, నాకు వచ్చు గుజరాతీ. అరే వెరీ గుడ్. నేను నరేంద్ర మోడీ గారి ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ఏవో మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. నీకు పిచ్చి అన్నానంటే ఏమనాలి? తూ గాండో. మీరు బాగా ఆడుతున్నారు. తమే హారు రమోచో. ఓకే, మీ పేరు? ప్రేక్ష. ప్రేక్షకులు ఉన్నారమ్మా, వాళ్ళు లేకపోవడం మీరు చెప్పండి, వాళ్ళు వింటారు. ప్రేక్ష ఇస్ మై ఒరిజినల్ నేమ్. ఒరిజినల్ నేమే ప్రేక్ష, డూప్లికేట్ నేమ్ లేదు పెట్టలేదు. ఓకే, మీరే భాషలు మాట్లాడతారు? గుజరాతీ. ఇవాల్టి మన ఎక్స్ప్రెస్ రాజా స్పెషల్ గుజరాతీ స్పెషల్. వావ్. సో ఇప్పుడు మీ ఇద్దరిలో ముందుగా తమ్ముడు నువ్వు ప్రయత్నిస్తావు అండ్ నువ్వు కూర్చుంటావు కుర్చీలో అండ్ అక్కడ ఐస్ పుల్ల తీసి దాని మీద ఎన్ని క్యూబ్స్ నుంచో పెడతావు అనేది టాస్క్. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. రెడీ? 3, 2, 1. భయ్యా ఏదో ఎత్తుక్కుంటావు కింద, పైకి చూడాలా? అదే వాళ్ళకి చూడాలా? వాళ్ళు చూస్తూ ఉండు. వాళ్ళు కాసేపు అయ్యాక నీ చుట్టూ పరిగెడుతూ ఉంటారు. ఓకే, మెల్లమెల్లగా తిరగడం మొదలవుతుంది. నీకు అవుతుందా? రకరకాలుగా ఉంది. నీ కళ్ళజోడు కూడా కళ్ళు తిరుగుతాయా? సౌండ్ ఎక్కువ వస్తుంది, చేరు తిరగట్లేదు. నాకు అది అర్థం కావట్లే. అయ్యా ఏంటి పరిస్థితి? మజాలో ఉన్నా. తిక్కగున్నదే. కింద కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? హలో, అక్కడే ఎక్కి తొక్కుతున్నదే. నోరు తీసి లోపలికి వెళ్ళిపోతుంది దయచేసి. సూపర్. 4 వరకు ప్రయత్నించావు. 4 ఇస్ హైయెస్ట్ స్కోర్. మీ అక్కాయ్ అంతకంటే ఎక్కువ పెడుతుందో చూద్దాం. ఓకే, వెల్ డన్. సూపర్, బాగా ఆడావు నువ్వు. చైర్ మీ కూర్చున్నాను సేపు బాను. ఏం నొక్కేస్తున్నావు? స్పూన్ జేబులో పెట్టేసావా? రాగానే అక్కడ పెడితే యాంగిల్ అయిపోతుంది. ఎవరైనా నోట్లో పెడితే మన యాంగిల్ No, it's angle. Angle. I'll leave it there. Angle. It is gone. Yeah. Jurassic Park. Okay, so చాలా బాడాడు అండ్ చాలా పనున్నోళ్ళగా అనుకుంటూ ఆ ప్లేస్ కి వెళ్ళాడు. సో నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది లోపల? ఏం జరుగుతుంది అంటే నేను ఎట్లా నడవాలి? అది ఎట్లా వెళ్తుంది లోపల? కెమికల్ రియాక్షన్ అవుతుందా? కెమికల్ రియాక్షన్, హార్మోన్స్ పనిచేస్తున్నాయి. ఓ ఆవిడెవరు? ఆమె నా లోపల ఆత్మ. బయటికి వస్తాం. బయటకు వద్దు ఉండని లోపల పనుంది దాంతో తర్వాత. ఓకే, సూపర్. మేడం గారు 3, 2, 1 గో.
ఇదేంటి హలో బ్రదర్ సినిమాలో బ్రహ్మానందం లైట్ గానీ అందులో ఎత్తుక్కున్నట్టు ఆవిడ ఆ లైట్ లోనే ఎత్తుక్కుంటుంది ఏదో. ఏముందమ్మా వెనక్కి తిరిగి పడి చూస్తున్నా, వాళ్ళని చూడుకోని వాళ్ళని చూడు. ఇది ట్రిక్ అనుకుంటున్నావు అమాయకురాల, దాన్ని చూసి చూసి మొత్తం చుక్కలైపోద్ది. కాసేపట్లో స్పీడ్ పెరుగుతుంది. మెడ పట్టుకునే మెడ కూడా మన బాడీలో పార్ట్ అమ్మ, దాన్ని జాగ్రత్తగా వాడాలి. 5 4 3 2 1 go. వాటర్ కలుపుకోమన్నా. ఏ జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఇవిడేంటి సర్దుతుంది? వాటర్ కొంచెం పడిపోద్ది అక్కో. ఫెంటాస్టిక్, చాలా కష్టపడాడు. వెల్ డన్, సూపర్, వెల్ డన్. తిరిగినంత సేపు బాగానే తిరిగారు. ఆగిన తర్వాత ఒరిజినాలిటీ బయటకు వచ్చి దాని దాకా వెళ్ళారు. బట్ వెల్ ట్రైడ్. గురుగారు రండి. ప్రిన్స్ అండ్ ప్రేక్ష వెల్ ప్లేడ్, ఇద్దరు సూపర్. సో ఇద్దరులో ఒకళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నరు. ఆ ఒక్కళ్ళు ఒవులు. And the winner is, congratulations! Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. కంగ్రాచులేషన్స్, 5,000 rupees worth gift voucher. Oh, thank you. ఆ షాపింగ్ చేయమ్మా. తమ్ముడికి ఏం కొరికి మొత్తం నువ్వే నొక్కేసి. ఓకే, థ్యాంక్ యూ. హియర్ వి గో. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు అండ్ చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇప్పటికీ షో అయిపోయాక కూడా నాకు ఇంకా ఆన్సర్ తెలియని ప్రశ్న అదే. మన కారులో బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు పక్క వాడి బ్రేక్ ఎలా నొక్కుతాం? వెరీ గుడ్, సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు చాలా మంది. నచ్చని సబ్జెక్ట్ లెక్చరర్ ని కారు ముందు నుంచోబెడతాంది ఆవిడ. అండ్ ఇలాగే చాలా మంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సీ యూ ఆల్ అగైన్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. ఎర్ర చుక్కానే నీకోసం కర్రోడు తీసుకురండి రా. జింగ్ జింగ్, అమేజింగ్. మన తెలంగాణ ఇంకా ఆంధ్ర. ఫీఫా పల్నాడు, కోడిపుంజు పౌరుషం. It will be like black color. It will be like posh in color, pink color. Baby pig or big pig? Baby pig. How is it smooth? It's smooth like girl selfie pouch? Yes.